మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా 2025-26కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఈరోజు ఈ వీడియోలో ఆ విషయంగా కొంత డిస్కస్ చేసుకుందాము. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇవాళ విడుదల చేశారు. అదేవిధంగా దాంతోపాటు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పెయిడ్ రిజిస్ట్రేషన్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు, వారికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కొంతమందికి పెండింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ లిస్టులో కనిపిస్తున్నటువంటి 18 స్టూడెంట్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదన్నమాట. సో వారికి సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారము ఈ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు వాళ్ళు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ లింక్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్లోగా అంటే 22 ఆగస్టు 25 మధ్యాహ్నం 2 గంటల లోపల వాళ్ళు అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాంతోపాటు మరొక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అది దేనికి సంబంధించిందంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్, అంటే వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారము దాదాపుగా 19 మంది వాళ్ళ వెరిఫికేషను పెండింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ రిమార్క్స్ కారంలో ఏం వెరిఫికేషన్ పెండింగ్ ఉండదనేటువంటి విషయం కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి కూడా లాస్ట్ డేటు 22వ తారీఖు ఆగస్టు 4 గంటలకు సాయంత్రం లోపు వాళ్ళు దానికి తగినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక లిస్ట్ ఏమంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మొత్తం 115 పేజీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకారము 4,923 మంది అభ్యర్థులది మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వారు విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారము ఈ స్టూడెంట్స్కి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ రేస్ చేయమన్నారు. సో ఈ నెల 22వ తారీఖు 5 గంటల లోపల గ్రీవెన్స్ రేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ గ్రీవెన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వారు ఈ లిస్టు ప్రకారము మనకు రిజిస్ట్రేషన్ ఐడితో పాటు నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంకు, తర్వాత నీట్ స్కోరు, జెండరు, కేటగిరీ. ఇక్కడ కేటగిరీ అనేది ఏమి ఇంపార్టెంట్ కాదు కానీ వారు జనరల్గా కేటగిరీ మనము కన్వీనర్ కోటాకు అప్లై చేసినప్పుడు కేటగిరీ అప్లై చేస్తాం కాబట్టి సో దాని ప్రకారం ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ కేటగిరీ B1, B2 కానీ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. సో ఇక్కడ మనకు 2 కేటగిరీస్ ఉంటాయి, అంటే బి కేటగిరీకి సంబంధించి క్యాట్ B1 తర్వాత క్యాట్ B2. B1 అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, B1 అనేది ఎవరైనా అప్లై చేయవచ్చు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అవుతారు నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు. తర్వాత కేటగిరీ B2కు సంబంధించి మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. తర్వాత ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంది ఇందులో. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో చాలామంది మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసేటప్పుడు ఎన్ఆర్ఐ కోటా కింద కొంతమంది అప్లై చేయరు, ఓన్లీ కేటగిరీ B కింద మాత్రమే అప్లై చేసుకుంటారు. సో ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీ కింద ఇప్పుడు కూడా అప్లై చేయదలుచుకుంటే వాళ్ళు లేట్ ఫీ కట్టి మనము ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ కోటాకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించినటువంటి పాయింట్ మనకు మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇప్పుడు దాన్ని పరిశీలిస్తాం. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మొదట్లో కేవలం కేటగిరీ Bకి మాత్రమే అప్లై చేసి ఉంటారు. వాళ్ళ మెరిట్ లిస్ట్ ఇప్పుడు మనం చూసాము. సో ఆ మెరిట్ లిస్ట్లో ఓన్లీ కేటగిరీ B1, B2కు మాత్రమే అప్లై చేసి ఎన్ఆర్ఐ కోటాకు అప్లై చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కానీ అప్లై చేయదలుచుకుంటే ప్రాపర్ డాక్యుమెంట్స్తో విత్ లేట్ ఫీ బిఫోర్ ది ఇష్యూ ఆఫ్ నోటీస్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 2 కన్నా ముందే మనము లేట్ ఫీతో, అంటే లేట్ ఫీ ఇక్కడ ఇచ్చారు 5,900 రూపాయలు మరియు GSTతో కలిపి మనము ఫేజ్ 2 కన్నా ముందే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ కేటగిరీ Bకి మాత్రమే అప్లై చేసి కేటగిరీ C అంటే ఎన్ఆర్ఐ కోటాకు అప్లై చేయని వారు ఇప్పుడు అప్లై చేయదలుచుకుంటే ఈ లేట్ ఫీతో ఇప్పుడు కూడా ఫేజ్ 2 కన్నా ముందు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ కేటగిరీ Bకి సంబంధించి మనకు ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి B1, B2 సీట్సే కాకుండా గవర్నమెంట్ న్యూ కాలేజెస్ కొన్ని ఓపెన్ చేసింది 2023-24కు సంబంధించి.
వాటిలో కూడా మనకు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద కూడా ఈ మేనేజ్మెంట్ కోటాలోనే సీట్స్ అలౌట్ అవుతాయన్నమాట. సో వాటికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రాస్పెక్టస్లో చూసాము. సో అక్కడ మనకు గవర్నమెంట్కి సంబంధించి 6 కాలేజీలు ఉన్నాయి, అంటే న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అవి మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, తర్వాత మచిలీపట్నము, నంద్యాల, రాజమండ్రి, విజయనగరము, పాడేరు. ఇందులో ఈ 6 కాలేజీల్లో మొత్తం 5 కాలేజీలు ఏయూ రీజన్ కింద, అదేవిధంగా మరొక కాలేజీ ఎస్వి యూనివర్సిటీ కింద ఉంది. కాకపోతే మనం సెల్ఫ్ ఫైనాన్స్ కింద రీజన్ వైజ్ ఏమి మనకు లోకల్ నాన్ లోకల్ అంటూ ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏ కాలేజీలకైనా సెల్ఫ్ ఫైనాన్స్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి సీట్స్. అందులో మళ్ళీ 35% సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. అంటే మొత్తం కాలేజెస్లో మనకు 240 సీట్లు ఉన్నాయి. తర్వాత ఎన్ఆర్ఐ కోటా కింద 101 సీట్లు ఉన్నాయన్నమాట. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కేటగిరీ B1, కేటగిరీ B2, అదేవిధంగా కేటగిరీ C ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ లిస్టు ప్రకారము, వారు విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారం మనకు ప్రైవేట్ కాలేజెస్ టోటల్ 15 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో అపోలోతో స్టార్ట్ అయితే మనకు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తిరుపతి వరకు మొత్తము 15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి కేటగిరీ B1, కేటగిరీ B2, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి మొత్తం మనకు 149 వచ్చి కేటగిరీ B1. అదేవిధంగా కేటగిరీ B2కు సంబంధించి 837, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి 414 మెడికల్ సీట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎన్ఆర్ఐ కోటా కూడా ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారానే మనకు మెడికల్ సీట్స్ ఫిల్ చేస్తారు. అవి 23 సీట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఫాతిమా, 2 నిమ్రా అనమాట. సో వీటికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ కేటగిరీ B కింద 35 ఫాతిమాలో, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కింద 15. నిమ్రా విషయానికి వస్తే కేటగిరీ B కింద 53, ఎన్ఆర్ఐ కోటా కింద 22 సీట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కేటగిరీ B కింద B1, B2 అని ఉంటుంది. కానీ ఇక్కడ మైనారిటీకి సంబంధించినటువంటి కాలేజెస్లో కేవలం కేటగిరీ B అంటారనమాట. ఇక్కడ B1, B2 అంటూ ఏమీ ఉండదు. ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట, మైనారిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఈ మేనేజ్మెంట్ కోటా కింద అప్లై చేసుకున్నారో ఈరోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. సో తదుపరి ఒక 2-3 రోజుల్లోనే వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంటు మీకు సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోటా అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంత ప్లానింగ్తో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అందరూ కూడా మోస్ట్లీ 2 డేస్లో మనకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రతి ఒక్కరూ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా వాళ్ళు అలాట్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు 2-3 డేస్లోనే ఫీజు కట్టమంటారు. కాబట్టి అమౌంట్ చాలా ఎక్కువ. కాబట్టి మీరు ముందే ప్లాన్ చేసుకునేసి దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా మీరు రెడీ చేసుకుంటే మంచిదని నా సూచన. సో ఇది కేటగిరీ B1, B2 మరియు ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.